హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాఫీ కబుర్లు. తెలుగుతో పాటు హిందీలో కూడా పిహెచ్డి చేసి ఎన్నో రచనలు చేసి అలాగే తెలుగు హిందీ రెండు భాషల్లోనూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకుని వాటితో పాటు రాజకీయ రంగంలో కూడా తన ఉనికిని చాటుకున్న పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఇవాళ మన కాఫీ కబుర్లకి విచ్చేయడం, మాకు సమయాన్ని కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. నమస్కారం అండి. అంటే కాఫీ అన్నారు కదా, కబుర్లతో పాటు కాఫీ కూడా ఇస్తాను వచ్చా. నేను యాక్చువల్గా నా ఫ్రెండ్ మైత్రేయి అని మేమిద్దరం కలిసి నిర్వహిస్తున్నాం కాఫీ కబుర్లు. మెయిన్ ఫోకస్ ఎప్పుడైనా సరే ఎవరైనా సరే విజయం సాధించిన వ్యక్తులు, ఇద్దరు సెలబ్రిటీస్ కానివ్వండి, అన్సంగ్ హీరోస్ కానివ్వండి, వాళ్ళ విజయానికి అలాగే ఒక్కసారి విజయాన్ని సాధించిన తర్వాత వాళ్ళు ఆ విజయాన్ని అక్కడ ఉండడం, ఆ స్థానంలో నిలబెట్టుకోవడం కూడా చాలా కీలకమైన విషయమే కదా. అక్కడ ఆ స్థానంలో నిలబడడానికి వాళ్ళ పర్సనాలిటీ ఎలా దోహదపడింది, ఈ రకంగానే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎవరైనా చూసిన వాళ్ళకి, ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషన్ దొరుకుతుంది అని. మీరు ఆల్రెడీ విద్యారంగం నుంచి రాజ్యసభ దాకా వెళ్ళారు. సచ్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీబడి, యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ. సో థ్యాంక్ యూ అగైన్ అండి, వాళ్ళ మా కోసం వచ్చారు. అంటే నేను ఎలా చూస్తానంటే, రీచింగ్ టాప్ ఈజీ. మనం ప్రయాణం సాగిస్తే అలా మెట్టు చేరుకుంటాం. అక్కడ నిలబడటం, శాశ్వతంగా నిలబడం, మళ్ళీ దిగుతాం, సేఫ్ ల్యాండింగ్, గౌరవప్రదమైనటువంటి ల్యాండింగ్ కూడా అవసరం. అది నా దృష్టి. అంటే అక్కడే ఉండిపోదాం అనేటువంటిది కాదు. ఎందుచేతనంటే చాలా ముతగ్గా చెప్తాను మీకు. మీరు మీ అమ్మగారు ఊరు కాకినాడ. మనకు అక్కడ పూర్వం ఇళ్ళు ఉంటాయి. ప్రతి ఇంట్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది. అందులో ఇనప బీరో ఉంటుంది, పట్టె మంచం ఉంటుంది, ఆ ఇనప పెట్టి తాళాలు అమ్మ దగ్గర బొడ్లో ఉంటాయి. అమ్మ నాన్న ఇంట్లో పడుకుంటారు. ఎప్పుడు వరకు ఉంటారు అమ్మ నాన్న గదిలో? పెద్ద కొడుకు పెళ్ళి అయ్యే వరకు పడుకుంటారు. పెద్ద కొడుకు పెళ్ళి కోడలు వచ్చిన తర్వాత వారికి ఆ పడగ గదిచి వీళ్ళు పక్క వచ్చి తప్పుకుంటారు. అట్లా మనం ఉండి ప్రయాణించే రంగాల్లో కూడా మనం అక్కడ చేరిన తర్వాత మళ్ళీ తర్వాత వచ్చేటువంటి వారికి స్థానం ఇచ్చి మనం మర్యాదగా దిగుతాం. అందుకే మన పూర్వం వానప్రస్థాశ్రమం అని ఉండేది. నువ్వు ఎంత గొప్పవాడు అయినా సరే వెళ్ళరా అని చెప్పి ఉండేది. అందుచేత శిఖరాగ్రహం చేరామా, అది బాబు ఇట్లా జాగ్రత్తగా మీరు కూడా అని చెప్పి అలా చూపించి మన దాన్ని మనం మర్యాదగా దిగటం అనేటువంటిది నా తాలూకు ఆలోచన. ఇది యాక్చువల్గా చాలా ఈ తరం వాళ్ళు మర్చిపోతున్న విషయం అండి, మీరు గుర్తు చేశారు. అంటే ఇంకా 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 తాపత్రయపడుతూనే ఉంటారు. ఇక్కడికి చిన్న ఒక మానవ సహజమైనటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ప్రతి వాళ్ళం ఏమనుకుంటామంటే అందరూ పోతారు, మనం ఒక్కడం బతుకుంటాం అనుకుంటాం. నిజమే. అంతే తప్ప అది మనం వీఆర్ వెయిటింగ్ ఇన్ ది విఐపి లాంజ్ అని ఎవరో కూడా అనుకోరు. చెప్పండి అమ్మా. అవునండి, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. నిజంగా తెలుసుకోవాల్సిన విషయం. అందరూ కూడా ఎక్కడం ఒకటే చూసుకుంటున్నాం కానీ దిగడం కూడా అంత గౌరవప్రదంగా దిగాలి. చాలా బాగా చెప్పారు. మీ రచనల్లోకి వద్దామండి ఒకసారి. అంటే చాలా తక్కువ మంది దక్షిణాది వాళ్ళు హిందీలో రాయడం అన్నదే చాలా తక్కువ. అందులో మీరు చాలా హైయెస్ట్కి వెళ్ళారు, అనువాదాలు చేశారు. సో ఎప్పుడైనా సరే పరభాషలోకి వెళ్ళేసరికి మన భాష అన్నప్పుడు ఒక నేటివిటీ మనకి సొంతంగా ఉంటుంది, కానీ పరభాషలోకి వెళ్ళినప్పుడు ఆ నేటివిటీ ఎలా సాధించారు మీరు మీ రచనల్లో? దానికోసం అయినా ప్రత్యేకంగా అంటే ఇప్పుడు ఉత్తర భారతదేశంలో బీహార్లో కానివ్వండి, ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, హర్యానాలో కానివ్వండి, ప్రతి 25 మైళ్ళకి ఒక యాస మారిపోతుంటుంది. మనకే మీకు కృష్ణా జిల్లాలో మాట్లాడే యాస వేరు, భాష వేరు, గోదావరి జిల్లాలో మాట్లాడే యాస వేరు, మళ్ళీ పక్కనే ఉత్తరాంధ్ర శ్రీకాకుళంలో మాట్లాడేటువంటి యాస వేరు. అందుకే నారాయణ రెడ్డి గారు రాశాడు, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనా. అట్లాగే ఉత్తర భారతదేశంలో కూడా ఈ రకరకాల ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రాచీన హిందీ ఉంది. కబీర్దాసు, తులసీదాసు, సూరదాసు రాసినటువంటిది ప్రాచీన హిందీ ఉంది. జాకో రాఖై సాయ్యా మారిన సకై కోయి బాలన బాంకా కరి సకై జో జగబైరి హోయ్ అంటాడు. అది హిందీయే, కానీ అప్పటి హిందీ. జాకో రాఖై సాయ్యా, సాయి అంటే స్వామి, భగవంతుడు ఎవరినైతే రాఖై రక్షిస్తాడో వాడు వెంట్రుకు కూడా ఎవడో పేకలు. బాలన బాంకా కరి సకై జో జగబైరి, జగవంతా శత్రువు అని చేరాట. కానీ అది వాడు కుదరదు అక్కడ. అట్లాగే ఖడీ బోలీ హిందీ వచ్చేటప్పటికి భారతేందు హరిశ్చంద్ర దగ్గర మొదలుపెట్టిన దగ్గర నుంచి
మీకు వచ్చిన ప్రేమ్చంద్ గారు కానివ్వండి, ఇటు వచ్చేటప్పటికి జయశంకర్ ప్రసాద్, మహాదేవ్ వర్మ, నిరాల, వీళ్ళంతా హరివంశరాయ్ బచ్చన్, సియారాం శరణగుప్త్, మైథిలి శరణగుప్త్, వీళ్ళ భాష అంతా కూడా ఉంది. ఆ కడీబోలి హిందీలో మీకు సాహిత్యం వరకు నడుస్తుంది. సాహిత్యం వేరు, అక్కడ మళ్ళీ వాడుక భాష వేరు. కాబట్టి ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చిన్నప్పుడు మా పెద్దమ్మ హిందీ పండిట్టు, మా అమ్మమ్మ టీచరు, మామూలుగా మా అమ్మ టీచరు, మా నాన్నగారు టీచరు. అందుచేత ఏంటంటే హిందీ భాష పట్ల ప్రత్యేకమైన మక్కువతో ఈ దక్షిణ భారత హిందీ ప్రచార సభ పరీక్షలన్నీ కూడా అంటే మామూలుగా దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి రాష్ట్ర భాషా ప్రవీణ అనేటువంటి అంటే ప్రాథమిక, మధ్యమిక, రాష్ట్ర భాష, ప్రవేశిక, విశాద, పూర్వార్ధ, ఉత్తరార్ధ, ప్రవీణ 1, ప్రవీణ 2. ఈ ప్రవీణ రాష్ట్ర భాషా ప్రవీణ అనేది ఈక్వల్ టు BA. నేను SLC అయ్యేటప్పటికి ఆ పరీక్షలు పాస్ అయిపోయింది. అంటే ఏమైంది, ఆ చిన్న వయసు నుంచే నాకు ఆ హిందీ కవిత చదువుకున్నప్పుడు హిందీకి జయశంకర్ ప్రసాద్ కానివ్వండి, మైథిలి శరణగుప్త్ కానివ్వండి, దినకర్ కానివ్వండి, నేను చదువుకుంటుంటే ఏంటంటే అవన్నీ నాకు సహజ సిద్ధంగా అలవాటు అయిపోయినాయి. సో ఆ విధంగా ఏంటంటే హిందీ ప్రాంతం ఎక్కువ తిరగటం, మళ్ళీ దాంతో ఏమైంది నాకు సహజ సిద్ధంగా ఇదే నేను వేరే కొత్త భాష మాట్లాడుతున్నాను, కొత్త భాషలో రాస్తున్నాను అన్న ఇది లేదు. సహజంగా తెలుగుతో నాకు హిందీ కూడా అట్లా అయిపోయింది. అందుకే అక్కడ తిరగటం, సభల్లో పాల్గొనటం, లేకపోతే రచనలు చేయటం, పార్లమెంట్లో ఉండటం, పార్లమెంటరీ కమిటీల్లో ఉండటం, అట్లా తిరగటంతో నాకు అది కొత్త వేరే భాష మాట్లాడుతున్నా అన్నటువంటి నాకు ఇది లేదు. అది మీరు భాషతో పాటు ఆ ప్రాంతాల్లో కూడా ఉండడం వల్ల కరెక్ట్, ప్రాంతాల్లో తిరగటం వల్ల అన్ని రెండు సింక్రనైజ్ అవుతుండే. ఓకే, అంటే మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇంగ్లీష్ కూడా ఈజీగా సహజంగా ఉంటుంది. ఓకే అండి. అలాగే మీరు హరివంశరాయ్ బచ్చన్ గారి ఆటోబయోగ్రఫీ రాశారు కదండి, మీకు ఆలోచన ఎలా వచ్చింది? మీకు చెప్పాను కదా, నేను SLC పాస్ అయ్యేటప్పటికీ రాష్ట్ర భాషా ప్రవీణ పాస్ అయిపోయాను. హరివంశరాయ్ అమితాబ్ బచ్చన్ గారు సినిమా నటుడు కాకముందే హరివంశరాయ్ బచ్చన్ గారు సుప్రసిద్ధమైన కవి. హరివంశరాయ్ బచ్చన్ కుమారుడే అమితాబ్ బచ్చన్ బిగినింగ్లో. అప్పటికి ఈ హిందూ పాకెట్ బుక్స్ అనేవాళ్ళు ఢిల్లీలో ఉండి వాళ్ళు ఏం చేశారంటే ఈ చిన్న చిన్న పుస్తకాలు వేశారు, రూపాయి. 1960 నేను మాట్లాడేది అబౌట్ 1967-68 పరిస్థితి. అప్పుడు ఏంటంటే లోకప్రియ కవి దినకర్, లోకప్రియ కవి బచ్చన్ అనేట పుస్తకాలు రాశారు. అప్పుడు అవన్నీ చదివేవాడిని. ఈ బచ్చన్ గారి సాహిత్యం, ఆయన కవిత్వం పట్ల అప్పుడు నాకు ఇష్టంగా చదువుకున్నాను. అంటే జయశంకర్ ప్రసాద్ చదువుకున్నాను, నిరాలా చదువుకున్నాను, మైథిలి శరణగుప్త్ చదువుకున్నాను, సియారాం శరణగుప్త్ చదువుకున్నాను. దీని పట్ల కొంచెం జయశంకర్ ప్రసాద్ నాకు చాలా ఇష్టమైన కవి. ఆయన మన తెలుగు విశ్వనాథ సత్యనారాయణ గారితో పోలుస్తారు. ఈయన కవిత్వం నాకు బచ్చన్ గారిది. అందులో హిందీలో హాలావాద్ అనేటువంటి యుగానికి ఈయన ప్రవర్తకుడు. మధుబాల, మధుశాల, మధుకలశ్, సతరంగిణి అనేటువంటి పుస్తకాలు రాశాడు. ఈ మధువును తీసుకుని కవిత్వం రాశాడు ఆయన. విచిత్రం ఏంటంటే ఆయన జీవితంలో ఎప్పుడు మధువు ముట్టుకోలే, బట్ ఆయన హాలావాద్ యొక్క ప్రవర్తకుడు. అందులో ఆయన మిట్టీ కా తన్ మస్తీ కా మన్ క్షణభర పరిచయ మేరా జీవన్ విస్కీ గ్లాస్ గురించి రాస్తాడు. అదేవిధంగా జగడాతే హే మందిర్ మస్జిద్ మేలు కరాతీ మేరీ మధుశాల. దేవాలయం చర్చిని కొట్టుకుంటారు మసీద్ అని, ఇద్దరు వెళ్ళి చక్కగా హ్యాపీగా బాయ్ కొన్ని సారా తాగేస్తారు. ఆయన తర్వాత దిన్కా హోలీ రాత్ దివాళి రోజు మనాతి మధుశాల అంటాడు. మీరు హోలీను దివాళీ సంవత్సరానికి ఒకసారి చేస్తారు. దిన్కా హోలీ రాత్ దివాళి నిత్య మనాతి మేరీ మధుశాల అని రాసి, అంటే అట్లా ఆయన రాసినట్టు మధుబాల మధుశాలలో ఆయన ఏం చేస్తారంటే ఈ మధువు సేవించే వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఆయన ఎలా ఉండాలి అని రాస్తారంటే ఆయన ఈ టేబుల్ మీద గ్లాసు చూడగానే హర్ష వికంపిత కరసే జిసనే హాన చువా మధుకా ప్యారా. అలా చూడగానే గ్లాస్ చూడగానే వాడు ఆనందంతో చేతులు హర్ష వికంపిత కరసే అలా పట్టుకోవాలి. లలాయిత అధర్వంసే హాయనహి చూమి హాల. ఆ గ్లాస్ నోటి దగ్గర పెట్టిన నోట్లో ఎవరైతే తాగడో, మనకి బార్ టెండర్లు ఉంటారు కదా, మనకు అప్పుడు ఆ రోజుల్లో సాకి బాలా అనేవాళ్ళు ఈ డ్రింక్స్ సర్వ్ చేసేవాళ్ళు, లేడీస్ సర్వ్ చేసేవాళ్ళు. మనకు మగవాళ్ళకి ఇప్పుడు మాకు కూడా మీకంతా లేడీస్ సర్వ్ చేస్తారు కొంచెం, అక్కడ మాకు కూడా వచ్చేసింది ఇప్పుడు. సో हाथ पकड़ लज्जित साकी को जिसने पास नहीं खींचा व्यर्थ सूखी डाली जीवन है उसका అంటాడు. బాగా మనం చూస్తుంటాం సినిమాల్లో, ఇట్లా చేయించుకున్న దగ్గరికి తీసుకోకపోతే అటువంటి జీవితం వ్యర్థం, ఈ రెండు పనులు జీవితం అట్లా
రాశాడు ఆయన. అంటే దాన్ని ప్రచారం చేశాడు కదా ఆయన, ప్రక్రియ గురించి ఆయన కొన్ని రాసుకుంటూ వచ్చాడు. అట్లా ఆయన పట్ల నాకు అభిమానం. ఆయన కార్డు రాసేవాడిని 1968-69 ఉత్తరం రాసేవాడు ఆయన. ఆయన రిప్లై ఇచ్చాడు, అవన్నీ రికార్డు ఉన్నాయి. ఆ తర్వాత నేను ఆయన ఆత్మకథ 4 వాల్యూమ్స్లో రాశాను. 4 వాల్యూమ్స్ 1000 పేజెస్. నాకు అనిపించింది ఈయన ఆత్మకథ చదివాను. నేను చదివిన తర్వాత ఇది తెలుగులో తీసుకొస్తే బాగుంటుంది అనే ఆలోచన కలిగి నేను 1996లో రాజ్యసభకి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయనకి ఆ ఉత్తరం రాశాను నేను. అప్పటికి ఆయనకి 91-92 ఇయర్స్. ఉత్తరం రాస్తే రిప్లై రాలా. ఏంట్రా రిప్లై రాలేదు, మన ఉత్తరం రాసిన ఏంట్రా అని చెప్పని అనుకుంటున్నా ఉంటే మాకు మా జయప్రద గారు మా కొలీగ్ రాజ్యసభలో తెలుగు వాళ్ళం చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం మేము. ఇట్లా రాశానంటే ఆయన నా లెటర్ కాపీ నాకు ఏమన్నా పట్టుకుపోయి ఆయన ఇచ్చింది అమితాబ్ బచ్చన్ గారు. అప్పుడు ఆయన వెంటనే నాకు ఉత్తరం రాశాడు. అమితాబ్ బచ్చన్ గారు, మా నాన్నగారు ఆరోగ్యంగా లేరు, బట్ ఆయన దృష్టి తీసుకెళ్ళాను, మీరు ట్రాన్స్లేట్ చేస్తారని, సమర్థవంతమైనటువంటి మీ చేతుల మీదుగా అనువాదం జరగటం చాలా సంతోషం మీకు చెప్పమన్నారని ఆయన నాకు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం బుక్లో ప్రింట్ చేశాను. అట్లా అది రాయటం జరిగింది. అది నా బుక్ కంప్లీట్ అయ్యేటప్పుడు చనిపోయారు పెద్ద ఆయన. ఆ పుస్తకాన్ని అమితాబ్ బచ్చన్ గారు వారి నాన్నగారి ప్రథమ వర్ధంతి రోజున బాంబేలో పూజ చేసుకుని హైదరాబాద్ వచ్చి వైస్రాయ్ హోటల్లో భార్యని కుమారుడిని కూడా తీసుకుని వచ్చి ప్రత్యేక విమానంలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి మా కుటుంబం యావత్తు లక్ష్మీప్రసాద్ గారికి రుణపడి ఉంటాం, మా నాన్నగారిని 6 కోట్ల మంది తెలుగు వారికి పరిచయం చేశారని చెప్పి అన్నమాట. తర్వాత దేశం విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లో పడి విడిపోతుందేమో అనేటువంటి భయాందోళన కలిగినప్పుడు సాహిత్యం ద్వారా జాతీయ సమైక్యత కృషి చేసేటువంటి లక్ష్మీప్రసాద్ లాంటి వాడు ఉన్నారని చెప్పి మనం నిశ్చింతగా ఉపన్యాసం చేశాడు. రికార్డ్ ఎప్పుడు కూడా ఉంది. సో అది చాలా ఆనందం కలిగించే విషయం. తర్వాత నాకు ఇంకోటి ఏంటంటే జీవితంలో బాగా ఇది రచనా రంగంలో ఆనందం కలిగించే విషయం ఏంటంటే నేను హిందీ సాహిత్య చరిత్ర అని రాశాను తెలుగులో. అది నాకు ప్రేరణ ఏమిటంటే నేను ప్రీ యూనివర్సిటీ గుడివాడ అక్కినేని నాగేశ్వర కళాశాలలో చదివినప్పుడు అక్కడ ఆంగ్ల శాఖకి గోపరాజు సాంబశివరావు గారు అని చెప్పి ఇంగ్లీష్ లెక్చర్ ఉండేవారు. ఆయన గోపరాజు రామచంద్ర గారు గోరా గారు అని ప్రముఖ నాస్తికవాది, ఆయన యొక్క సోదరుడు తమ్ముడు. అంటే మా అమ్మగారు కూడా గుడివాడ కాలేజ్ చదువుకున్నారు. నేను అక్కడ మళ్ళీ చదువుకుని నన్ను మనవడానికి పిలిచేవాడు ఆయన. సో ఆయన ఆంగ్ల సాహిత్య చరిత్ర అని చెప్పి 1000 పేజీల్లో రాశారు. నాకు అట్లా ఫ్లాష్ లాగా ది ఏజ్ ఆఫ్ 17 అని ఆంగ్ల సాహిత్య చరిత్ర రాశారు, హిందీ సాహిత్య చరిత్ర మనం తెలుగులో ఎందుకు రాయకూడదు, ఫ్లాష్ థాట్ అంతే. అట్లా వచ్చింది, అట్లా పడిపోయింది మైండ్లో. తర్వాత నెమ్మదిగా నేను ఇదంతా చదువుకుని BA అయిపోయి MA అది చదువుతున్నప్పుడు హిందీ సాహిత్య చరిత్ర చదువుకున్నాను. నేను బాగా చదువుకున్నప్పుడు హిందీ సాహిత్య చరిత్ర తెలుగులో మొదలుపెట్టిన తర్వాత నేను విజయవాడ వచ్చి లైలా కాలేజీలో 5 సంవత్సరాలు పనిచేశాను. పనిచేసినప్పుడు హిందీ సాహిత్య చరిత్ర ఆంధ్రపత్రిక శివలంక రాధాకృష్ణ గారు, కాశీనాథ నాగేశ్వర పంతులు గారి మనవడు ఆయన, నేనంటే చాలా ఇష్టంగా ఉండారు, ఆయన పబ్లిష్ చేద్దాం అన్నారు. నేను యూనివర్సిటీకి టీచింగ్కి వెళ్ళిపోయాను. ఇక్కడి నుంచి నేను ఆంధ్ర యూనివర్సిటీ ఉద్యోగం వచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీ హిందీ విభాగంలో హిందీ సాహిత్యక ఇతిహాస అనే సబ్జెక్టు నేను చెప్పాల్సి వచ్చింది. మరి చెప్పాలన్నప్పుడు ఇంకా రిఫర్ చేస్తాం కదా, అప్పుడు నేను రిఫర్ చేస్తే కొంప మునిగిపోయిందిరా బాబు, ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ట్రెండ్స్ ఇవన్నీ వేరు, నేను రాసింది వేరు అని 250 పేజీలు ఇచ్చేసాను. మళ్ళీ టీచ్ చేసే సబ్జెక్టు మళ్ళీ చక్కగా అది రాశాను. రాసిన తర్వాత 1997లో నేను ఢిల్లీలో ఎంపీ ఉన్నాను. పివి నరసింహారావు గారికి పుస్తకం ఇచ్చాను. ఇచ్చి ముందు మాట రాయండి అన్న. అదే హిందీ సాహిత్య చరిత్ర మీరు రాయటం ఏంటంటే ఉంది కదా అన్నాడు ఆయన. లేదండి అన్న. నేను ఉందండి అన్నాడు ఆయన. లేదండి అన్న. ఉందండి అన్నాడు ఆయన. తీసుకోండి అన్న, ఇచ్చా. ఆయన వారం రోజుల తర్వాత మళ్ళీ నాకు కౌరింపించారు. లేదండి అన్నాడు. ఆయన ఏమన్నా అంటే అప్పటికి ఆయన సాహిత్య అకాడమీతో సంబంధాలు ఉండి రాష్ట్రంలోని కేంద్రంలో కన్నడ సాహిత్య చరిత్ర, ఒడియా సాహిత్య చరిత్ర, బెంగాలీ సాహిత్య చరిత్ర ఇవన్నీ రాయించాడు ఆయన. ఈయన హిందీ చదువుకున్నాడు బాగా, హిందీతో వచ్చేసి ఉంటుందిలే అనుకున్నారంట ఆయన. ఉండి ఉంటుందిలే అనుకున్నారంట. లేదు, మీరు చాలా పెద్ద లోటు పూర్తి చేశారు మీరు అని. ఏం చేశాడు ఆయన, నాకు టైం కావాలి అని మీరు ఇట్లా రాశారేంటి అన్నాడు. నేను ఇట్లాగే అనుకున్నానండి, ఇట్లా ఉంది ఇప్పుడు లేటెస్ట్ ఇట్లా ఉందంటే నాకు పుస్తకాలు ఏమన్నాడు. 2000 రూపాయలు పెట్టి ఆ పుస్తకాన్ని కొని ఆయనకి ఇచ్చా. టైం కావాలన్నాడు. మీ ఇష్టం సార్ మహానుభావం. 3 నెలల తర్వాత ఒకరోజు కౌరింపించారు. 29 పేజీల ముందు మాట రాశారు. 29 పేజీల ముందు మాట రాస్తే, అయ్యా ఇక మీరే ఆవిష్కరించండి. ఢిల్లీలోనా?
ఇంత మంచి పని చేస్తే ఇక్కడేంటి మీ ఊరు విశాఖపట్నం వచ్చి చెప్తాను అన్నాడు. విశాఖపట్నం వచ్చాడు ఆయన. ఆంధ్ర యూనివర్సిటీ అసెంబ్లీ హాల్లో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి 1:10 ప్రసంగం చేసి లక్ష్మీప్రసాద్ గారు చేసిన హిందీ సాహిత్య రచనను మించిన దేశ సేవ లేదు లేదు లేదు. ఇంక ఏం కావాలి మనకు? మోర్ ట్రిబ్యూట్స్ జీవితానికి. అమితాబ్ బచ్చన్, పివి నరసింహారావు. ఇంకేం కావాలి? తర్వాత లేదో ఇప్పటికి 79 పుస్తకాలు రాశాను. ఏయన్నా కానివ్వండి, హిందీ కానివ్వండి, తెలుగు కానివ్వండి, అనువాదాలు కానివ్వండి. సరే, కీర్తి అపకీర్తి 2 తెచ్చుకున్నాను హాయిగా. కీర్తి ఏమో మిగిలిపోతుంది, అపకీర్తి మనతో పాటు పోతుంది. సమకాలీకులతోనే అపకీర్తి ఉండేది. అది యాక్చువల్గా అడగాలనుకున్న క్వశ్చన్ నేను. ద్రౌపది నవలకి ఎంత కీర్తి వచ్చిందో మీకు అంతలాగా ఘాటుగా విమర్శలు కూడా వచ్చాయి. ఒక పక్కన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది, ఇంకో పక్కన విమర్శలు అంత ఘాటుగానే వచ్చాయి. 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒకటి, అసలు ఆ స్త్రీ దృక్కోణంలో భారతాన్ని ఆవిష్కరించాలి అని ఎందుకు థాట్ వచ్చింది? అసలు దాన్ని మీరు అంటే ఒక అమ్మాయికి అమ్మాయిలా ఆలోచించడం ఈజీ అవుతుంది, మీరు అసలు అలా ఎలా ఆలోచించగలిగారు? ఆవిడ ఇలా ఆలోచించుంటుంది అని మీరు పరకాయ ప్రవేశం చేశారా? అసలు ఎలా చేశారు? అండ్ మీ విమర్శల్ని ఎలాగా హ్యాండిల్ చేశారు? 2 ఒకేసారి వచ్చాయి కదా. విష్ణు సఖారాం ఖండేకర్ మరాఠీలో యయాతి అనే నవల రాశారు. ఆ నవలకి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన పుస్తకాలను అన్ని భారతీయ భాషల్లోకి తీసుకెళ్తారు. దాన్ని తెలుగులోకి అనువదించమని చెప్పని హిందీ వర్షన్ నాకు ఇచ్చి సాహిత్య అకాడమీలో అసైన్ చేశారు. అది అనువాదం చేస్తున్నప్పుడు నాకు ఆయన శైలి నన్ను ఆకట్టుకుంది. ఏమిటా శైలి? పాత్రలు ఆత్మాభివ్యక్తితో కథను ముందు నడిపిస్తారు. ప్రతి పాత్ర చెప్పుకుంటూ పోతుంది. యూనిక్, ఇది బాగుంది అనిపించింది. ఈ శైలిలో మనం ఎవరి గురించి రాయాలి అన్నప్పుడు నాకు సహజంగా ద్రౌపది, అహల్య, కైకేయి, యశోధర ఈ క్యారెక్టర్ల పట్ల నాకు కాస్త మక్కువ ఎక్కువ. అంటే కైకేయి చెప్పాను కదా, అంటే వాళ్ళు పడినటువంటి మానసిక క్షోభ అంతము యథార్థం వేరు, పాపం వాళ్ళు పడింది వేరు. వాళ్ళు కొంచెం ఎదర్ నెగ్లెక్టెడ్ ఆర్ విస్మరించబడ్డారు, అవమానించబడ్డారు. ఒక విధంగా సానుభూతి నాకు ఉండేది. బాగా చదువుకున్నా వాటి మీద. అప్పుడు ఈ క్యారెక్టర్స్లో ఎవరిని గురించి రాద్దామా అని అనుకున్నప్పుడు యశోధర గురించి రాద్దాం అనుకున్నాను. యశోధర గురించి రాద్దాం అంటే మెటీరియల్ కావాలి. మెటీరియల్ చూస్తే ఏం జరిగింది? మెటీరియల్ లేదు. ఏం జరిగిందంటే బౌద్ధ మతం క్షీణించి మళ్ళీ బ్రాహ్మణిజం మళ్ళీ వైదిక మతం వచ్చినప్పుడు ఆ బౌద్ధ సాహిత్యాన్ని తగలబెట్టేశారు, బౌద్ధ నామాలు పడగొట్టేశారు. సో లిటరేచర్ లేకుండా చేశారు. సరే ఏం చేస్తారా అని చెప్పని యశోధర అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే అందులో మనకి ద్రౌపది తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా అంటుంది. ఇంతవరకు సమాధానం లేదు. అట్లాగే ఆవిడేం అడిగిందంటే వెళ్ళిపోతాడు రాత్రి, తెల్లవారుజామున చిలికెత్తే చెప్తుంది, సఖీ ముझसे कहकर जाते. ఏమే నాకు చెప్పి వెళ్తే ఎంత బాగుండేది. నేను ఎవరిని? క్షత్రియాంగన్నే. క్షత్రియ స్త్రీలు ఏం చేస్తారు? భర్తను యుద్ధరంగానికి పంపుతూ వీరతిలకం దిద్ది హారతిచ్చి వెళ్ళమంటారు. అంటే తిరిగి వస్తాడో నమ్మకం లేదు. అంటే తిరిగి వస్తాడో రాడో నమ్మకం లేని, ప్రాణం పోతుందో ఉండో తెలియనటువంటి పంపించేటువంటి స్థాయి అయినటువంటి వీరాంగన్ని నన్ను పట్టుకునేట పారిపోయాడు దొంగలాగా నాకు చెప్పకుండా సాటి క్షత్రాంగం నన్ను ఏమనుకుంటారు? ఎంత చిన్నదాన్ని చులకన చేశాడు నన్ను. సఖీ ముझसे कहकर जाते. ఇప్పుడు చెప్పలేదు. సో అది చూస్తే లిటరేచర్ లేదు ఆవిడ మీద రాద్దాం. సరే ఇక ద్రౌపది మీకు చూస్తే కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, సేనేషు రంభ, రూపేచ లక్ష్మి, క్షమయాధరిత్రి, షట్కర్మయుక్త కులధర్మపత్ని అన్నాం. ఈ 6 లక్షణాలు. ఈ 6 లక్షణాలు పూర్తిగా నిండి నిబిడీకృతమైనటువంటి పాత్ర ద్రౌపది. కాబట్టి ఆమెను తీసుకుని సాలలిక్యోది క్యారెక్టర్స్ అంటే ఆ పాత్రలోకి వెళ్ళాలి. మీకు స్పార్క్ రైటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లేడీ ఒక ఆవిడ, ఆ పుస్తకావిష్కరణలో ఆవిడ అంటుంది, అసలు నువ్వు ఎలా రాస్తావు ఈ పుస్తకం, ఏం కదా రాయాల్సింది అని చెప్పని. అంటే మనం చదువుకున్న కారణం చేత ఆ పాత్రలోకి వెళ్ళినప్పుడు ఎవరు ఎట్లా స్పందించారు అనేటువంటిది అవన్నీ తీసుకుని 174 పుస్తకాలు రెఫర్ చేశాను. ఓకే. ఆ 174 పుస్తకాలు పక్కన పెట్టి ఆ నవల రాశా. నవల రాసిన తర్వాత
విజయవాడ, గుడివాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, హైదరాబాదుల్లో ఒక సెలెక్టెడ్ పీపుల్ని 50 మంది బృందాలుగా కూర్చోబెట్టి ఆ 174 పుస్తకాలు అక్కడ పెట్టి నవల్లో భాగాలు చదివినిపించాను. ఓకే, ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మనకప్పటికి రామాయణం, భారతం అంటే ఎన్టీ రామారావు సినిమాల్లో ఉన్నటువంటిదే తప్ప మన పుస్తకాలు ఎవరు చదివారు? ఎంతమంది చదివారు? పాఠ్యాంశాలు వచ్చి చదివారు తప్ప పూర్తిగా చదివిన వాళ్ళు ఎవరున్నారు? సో అట్లా పెట్టి అది ఆంధ్రజ్యోతికి ఇచ్చాను. శ్రీరామచంద్రమూర్తి గారు చూసి బ్రహ్మాండం అని చెప్పని, పంచమ వేదానికి నూతన భాష అని చెప్పి రచన అని చెప్పని పెట్టి టగటగట ప్రతిరోజు వేసేవాడు, ప్రతి వీక్. అది వేసినప్పుడు కొద్దిగా ఒకళ్ళు ఇద్దరు 2-3 లెటర్స్ వస్తే అది తీసి పక్కన పడేసారు. నెగిటివ్గా కొంచెం ఇట్లా రాయొచ్చు, లేఖలు రాస్తారు కదా, విమర్శ అంటే వాళ్ళు ఇంత రాయాలా అని, తప్పే ఉంది. వాళ్ళు ఎవరు అందరూ మనల్ని పొగడామని ఏం కోరుకోం కదా, అంతే. పైగా చెప్పారు పంచమ వేదానికి నూతన భాష్యం చేశారు అయితే వాళ్ళే చెప్పుకున్నారు, ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టుకుంది. ఆ లోపల నాన్ సెన్స్ అని కాశారు. అయిపోయిన తర్వాత దాన్ని పుస్తకంగా ముద్రించాం. నారాయణ రెడ్డి గారు ముందు మాట రాశారు, సి నారాయణ రెడ్డి గారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ గారు ముందు మాట రాశారు. జైపాల్ రెడ్డి గారు ముందు మాట రాశారు. ఎస్ జైపాల్ అద్భుతమైన రచయిత, రీడర్, వొరేషియస్ రీడర్. నా మనమే నేను రాశాను. ఆ మనవిలో ఎన్ని చెప్పి ఇటువంటి మహోదాత్తమైనటువంటి పాత్ర చిత్రణ కోసం ఆమెను ఎలివేట్ చేశాను అని నేను రాశాను. అయితే ఏం జరిగింది, పుస్తకం రిలీజ్ అయింది, 2 ముద్రణలు అయిపోయినాయి, ఏం లేదు. దీనికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. సాహిత్య అకాడమీ అవార్డు వచ్చేటప్పటికి అప్పటికి నేను రాసినటువంటి తమస్కి అనువాద రచన పురస్కారం వచ్చింది. సృజనాత్మక రచన కూడా పురస్కారం వచ్చింది. అనువాద, సృజనాత్మక రచన రెండింటిలో పురస్కారం వచ్చిన మొట్టమొదటి వాడిని నేను అప్పటికి. ఇది ఒక వర్గానికి కొంచెం ఇబ్బంది కలిగించింది, వాళ్ళ వాదన వాళ్ళయ్యి దాని మీద. కాబట్టి అప్పుడు సాహిత్యం మీద అని చెప్తే వాళ్ళు, ఎందుకంటే సాహిత్యం సెలక్షన్స్ వేరుగా ఉంటుంది, దాన్ని ఎవరికి తెలియదు అది ఎట్లా జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఈ టీవీల్లో ఇట్లు కొంత మాట్లాడారు. 3 రోజులు ఇష్టం వచ్చినా మాట్లాడారు. ఎలా చేతి గడిపిస్తున్నా నా ఇంటి చుట్టూ తిరిగారు, కెమెరాలు వేసుకొచ్చి, వ్యాన్లు వేసుకొచ్చి. 3 రోజుల తర్వాత మీకేమి బాధ అనిపించలేదు? అబ్బాయి సంతోషం కలిగింది. పైసా ఖర్చు లేకుండా ప్రచారం చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇల్లు ఉందని గది, ఈ గది తాళం వేస్తుంది. నేను తాళం చెవి మీకు ఇచ్చా, 4 తాళాలు ఇచ్చా. నా మనవి ఇచ్చా, నారాయణ రెడ్డి గారు రాతుంది, జైపాల్ రెడ్డి గారు ఉంది, చలమేసుకుంది. నీకు తాళం ఇస్తే నువ్వు తాళం తీసి చూసుకోండిరా అంటే తాళం తీసి చూడకుండా, పుస్తకం చదవకుండా, 99 అడిగితే చదివి మేము చదవలేదండి. మళ్ళీ ఓపెన్ డిస్కషన్ చేసినప్పుడు మేము చదవలేదండి. 10% చదివి అంటే ఇప్పుడు ఒకటి మాట్లాడమే, అదేంటి అనేది ఆలోచించకుండా విమర్శించాలి, విమర్శించేయాలి. సరే అయిపోయింది. సో 3 రోజుల తర్వాత ఊరుకుని నాకు నా పుస్తకాన్ని ఇట్లా ముందు మాట నేను రాసినంత చదివినిపించి, భారతీయ సంస్కృతి పట్ల, హిందూ ధర్మం పట్ల నాకు చాలా అపారమైనటువంటి గౌరవం, నమ్మకం ఉన్నాయి. అందుకనే ఆవిడ ఎలివేట్ చేస్తా చూశాను, రాశానని చెప్పి ముందు మాట చదివించి ఉంది. కాబట్టే నేను అందులో ఉన్న చండాలంగా జనం భావించేదని నేను రాయలేదు. మీకు సభాపర్వం, మీ ఇంటికి వెళ్ళి తీయండి పుస్తకం, నేను వ్యాసభారతం సభాపర్వంలో ఆవిడ వస్త్రాపరణ చేస్తున్నప్పుడు ధృతరాష్ట్రుడు, మా అమ్మ వ్యాసుడితో సంగమించేటప్పుడు నేను కళ్ళు మూసుకోకుండా ఉంటే నేను కూడా కళ్ళుతో గుడ్డుగానిగా కళ్ళుతో పుట్టేవాడిని, అప్పుడు చక్కగా సౌందర్యాన్ని చూసేవాడిని కదా అన్నాడు. వ్యాసుడు రాశాడు అండి. తర్వాత ధర్మరాజు ఈవిడ్ని పణంగా పెట్టేటప్పుడు ఏమని వర్ణిస్తా అంటే, అంత పొట్టిగాను అంత పొడవుగాను లేని ఉంగరాల జుట్టు కలిగినటువంటి పెద్ద వృక్షోజాలు కలిగినటువంటి నా భార్య ద్రౌపదిని పణంగా పెడుతున్నాను అని చెప్తాడు ధర్మరాజు. వ్యాసుడు రాశాడు ఆ మాట. తర్వాత ఆ చీరలాగుతున్నప్పుడు ఆవిడ ఏడుస్తుంటే ఆ కన్యాళ్ళకి తలిసిపోయి వృక్షోజాలు కనపడుతున్నాయని చెప్పి మళ్ళీ ఇంకో శ్లోకం. సభాపర్వంలో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చదివినిపించి రాశానా? రాయకూడదు. ఎందుకని? దీంట్లో ఉన్నటువంటి ఉదాత్తతనే మనం చూపించాలి, ఆవిడ ఉదాత్తని అని చెప్పి రాశాను. ఇప్పుడు మీరు ఎంతగా రెచ్చిపోతున్నారు కాబట్టి మళ్ళీ సత్యభావం రాస్తాను, ఏం చేసుకుంటారో చేసుకున్నాను. అయిపోయింది. వాళ్ళని మాట్లాడుకున్నారు, వద్దాడు జోలికి వెళ్ళొద్దు. తర్వాత జరిగింది మీరు చూశారు. తర్వాత సత్యభావం రాశా. సత్యభావం రాసేప్పటికి దాంట్లో యథార్థం ఏంటి ఇప్పుడు ఎవరికి తెలియదు. కృష్ణుడును సత్యభామ అన్నా చెల్లెలు వరుస అవుతారు, సగోత్రీకులు.
సాత్రాజిత్తో ఆయన భార్య ఇదేంటే పిచ్చి గొడవ నువ్వు వాడి సోదరుడు నారదుడు వస్తాడు. వచ్చి ఇవన్నీ పిచ్చిగోళ్ళని మనకే గోత్రాలు ఇవన్నీ ఇంటి పేర్లు వాడిద్దరు దైవంశ సంబంధులు పెళ్లి చేశాను అంటాడు. ఇది రాశా. గబగబా గ్రంథాలు తిరగేసుకున్నారు. సగోత్రీకులు నోరు ఇవ్వడం కూడా అద్భుతంగా రాశాను, అది కూడా చక్కగా రాశాను. సో అందుకని ఏంటంటే ఇది నాకు ఉపయోగం జరిగింది. చెడు చేద్దామని. కానీ మీరు అప్పుడు రియాక్ట్ కాకుండా పాజిటివ్గా అలా ఉన్నారు. ఎందుకు రియాక్ట్ ఇప్పుడు నాలో కనుక చెడు ఉద్దేశమో నేను తప్పు రాస్తే నేను రియాక్ట్ అవ్వాలి. ఇదిగో ఇందులో ఉంది చెప్పమంటారా? ఇప్పుడు మీకు చెప్పాను, మీకు కొత్త కథ నేను చెప్పిన 3 శ్లోకాలు. తర్వాత మనం ప్రతిదాన్ని చెడు దృష్టితో చూస్తే మన అమ్మమ్మలో నాయనమ్మలో జయదేవుడి గీత గోవిందం గుళ్ళో పారాయణ చేసుకుంటారు. గోపి పీన పయోదర మర్దన చంచల కరయుగ శాలే అంటారు. దాని అర్థం చేస్తే పాడతారేళ్ళు. గోపికల యొక్క పీన పెద్ద అయినటువంటి పయోధరాలు వక్షోజాలను పయోదర మర్దన చంచల కరయుగ శాలే మధ్యస్తూ చంచలంగా ఉన్నటువంటి చేతులు అయినటువంటి కృష్ణ నీకు నమస్కారం. భాషను భాషగా, సాహిత్యాన్ని సాహిత్యంగా, అందులో గొప్పతనాన్ని గొప్పతనంగా చూసుకోవాలి మనం. మన ప్రపంచ సాహిత్యంలో సముద్రాన్ని కాళిదాసు వర్ణించినట్టుగా ఎవరు వర్ణించరా? ఆయన జీవితంలో సముద్రం వల్ల మన అష్టదిగ్గజాల్లో అల్లసాని పెద్దనమ్మాచుడు హిమాలయ పర్వతాలను ఆయన వర్ణించినటువంటి వాడికి ఎవడో వర్ణించరా? ఆయన ఎప్పుడు చూసాడు హిమాలయాలు? కాబట్టి కవులు క్రాంతదర్శి, వాళ్ళ యొక్క దృష్టి ఇవన్నీ వీటన్నింటి దృష్టిలో పెట్టుకుని హయ్యర్ ఫ్లాంక్లో మనం చూసుకోవాలి తప్ప ఇప్పుడు ఈ విమర్శలు చేసినంత చౌకబారు విమర్శలు ఈ నిలవ. అందుకే కీర్తి అపకీర్తి 2 ఉన్నాయి. కీర్తి మిగులుతుంది, అపకీర్తి మనతో పోతుంది. అందుకే కాళోజీ నారాయణరావు గారు శ్రీశ్రీ గురించి చెప్తూ శ్రీశ్రీ కవిత్వపు గుబాళింపులో విశ్వవ్యాప్తమవుతున్నప్పుడు ఆయన తాగేసిన సీసాల మూతల వాసనలు మనకు దేనికి అంటాడు. రేపు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు, మనవడు ఉంటారు. శ్రీశ్రీ అనగానే వాడు మహోప్రస్థానం అంటాడు. ఆ కవిత్వం చెప్తాడు, శ్రీశ్రీ తాగేవాడు కదా పడిపోయాడు చెప్పారు. అడిగేం తెలుసు? అది అవసరమా? ఇది చాలా నిజమండి. ఇప్పుడు యాక్చువల్గా సోషల్ మీడియాలో కూడా ఊరికి అనవసరంగా మిగలవగా ఆ నెగిటివిటీని కూడా తీసుకొచ్చి స్ప్రెడ్ కాదు. అసలు లేనిది కూడా అది వాళ్ళ గొప్పతనాన్ని తగ్గించేయడం వల్ల వచ్చేదేమీ లేదు. వీళ్ళ దురద కోకోవడం, వీళ్ళు వాడెవడకో దురద వీళ్ళు కోకోవడం. అందుకని ఇప్పుడు మనం చెప్పేటువంటిది మనం విశ్వసించి మనం కరెక్ట్గా చెప్తున్నాం అనే భావన కలిగినప్పుడు మన దాన్ని మనం చెప్పుకుంటూ పోవటమే. ఇప్పుడు వాళ్ళ అబద్ధాలు ప్రచారం చేస్తారు. ఎంతసేపు నిలుస్తుంది అబద్ధం? మీరు రిఫర్ చేసుకుంటారు కదా, ఏమవుతుంది? అబద్ధం తేలిపోతుంది కదా. ఆ రిఫర్ చేసుకోవడమే ఇప్పుడు కొంచెం మిస్ అవుతుంది. అది చేసుకోవాలని నేను చాలాసార్లు అందరికీ చెప్తూ ఉంటాను. డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ అబౌట్ యు సీ అని. ఎన్టీ రామారావు కుటుంబం అని చూపిస్తున్నాడు, యూట్యూబ్లో చూపిస్తాడు. ఆ రెండో కొడుకు సాయికృష్ణ వచ్చేటప్పటికి ఆ సాయికృష్ణ ఫోటో కాకుండా జయకృష్ణ గారు అబ్బాయి ఫోటో పెట్టేసి ఆయన చూపించేస్తున్నారు. తర్వాత ఇవాళ యూట్యూబ్లో చూస్తే తన రామారావు గారి పెద్ద కోడలు జయకృష్ణ గారి భార్య చనిపోయింది. అక్కడ జయకృష్ణ గారు వాళ్ళ మేనల్లుడు అంటే పురంధరేశ్వర గారు అబ్బాయితో మాట్లాడుతున్నాడు బుధమే చేసి. మనవడితో దుఃఖాన్ని పంచుకుంటాం జయకృష్ణ, ఆడు మేనల్లుడు. సో ఈ ఎంతకాలం ఎవరిని ఎంతకాలం నిలుస్తుంది? ఇవన్నీ గాలిపోయి ఎంత గాలిదానం ఇది. కాబట్టి గాలిదానం మనకెందుకు? అందుకని నేను ఏం పట్టించుకోండి. దూషణ భూషణ తిరస్కారాలని అతీతుడిని. నేను చేసుకోవాల్సిన పని నేను మంచిది అని విశ్వసిస్తే రాజకీయంగా నేను చేసిన విషయాలు కూడా చాలామంది తప్పు అంటారు. ఓకే అనుకోండి, నేను ఒప్పనుకుని చేశాను, దాని లాభ నష్టాలు నేను భరిస్తాను. కాబట్టి నేను అనుకున్న మార్గంలో వెళ్ళిపోతానని చెప్పని వెళ్ళిపోతున్నానండి, అంతే. మీరు అనువాదాలు కూడా చేశారు కదండి. అనువాదాలు ఒక పక్కన మీరు స్వయంగా కూడా రచనలు చేశారు. సో అనువాదాలు చేస్తున్నప్పుడు మీలో ఉన్న రచయిత డామినేట్ చేసేవాడా? అలా ఏముండదా? కాదండి. ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే అనువాదాలను ఎందుకు చేశానంటే నేను హిందీ చదువుకున్నాను. నాకు హిందీ పాఠాలు నేర్పిన గురువులు, నేను తెలుగు వాళ్ళ ఉండి హిందీ నేర్చుకుని హిందీలో రచనలు చేసిన వాళ్ళు పెద్దవాళ్ళు. ఆలూరి బైరాగ్ గారు, ఆదేశ్వరరావు గారు, వారణాసి రామూర్తి నారాయణ గారు, దుర్గానంద్ గారు, పుల్లయారావు గారు, ఆరేపూడి రమేష్ చౌదరి గారు, బాలశివరెడ్డి గారు, వీళ్ళంతా హిందీలో రచనలు చేశారు.
కానీ వీళ్ళు ఏమి రాస్తున్నారో ఇంటి పక్క వాళ్ళకి తెలియదు. వింధ్య పర్వతాల దాటి వాళ్ళు అంగీకరించరు, వాళ్ళకి పెద్ద హృదయం లేదు. మా కవిత్వం మా సాహిత్యం మాకుందా మీరు రాసిందండి. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ రంగంలో అడుగుపెట్టేసాం, అయిపోయాం, కొంప మునిగిపోయింది రంగం. మన సాహిత్యాన్ని ఎవరు చదువుతారు, ఎందుకు చదువుతారు? అవసరం ఉంటే చదువుతారు. సో అవసరమైన సాహిత్యాన్ని మనం సృష్టించాలి. స్టెప్ 1 తమస్ టీవీ సీరియల్ వచ్చింది. భీష్మ సాహని గారు రాసిన తమస్ నవల్ని గోవింద నిహలాని గారు సీరియల్గా తీసి టీవీలో వచ్చింది. అందులో ఏదో ఉందనుకుని ఒక వర్గం వాళ్ళు వెళ్ళి హైదరాబాద్ టీవీ స్టేషన్ పాల్గొట్టారు. పెద్ద వార్త, తమస్సు ఆపేయాలి అని చెప్పని. అప్పుడు ఈ తమస్సు ఏంటి అని మన తెలుగు వాళ్ళలో పాఠకులకు వచ్చింది క్వశ్చన్ మార్క్. ఈ తమస్సు నవల రాసిన భీష్మ సాహని గారు నాకు పరిచయం ఉంది. వెంటనే నేను ఢిల్లీ ఆయన దగ్గరికి వెళ్ళి నేను అనువాదం చేస్తానండి అన్న, చేయమన్నాడు. సో అప్పుడు టకటక కొనేసారు, చదివేశారు, దానికి ప్రైజ్ కూడా వచ్చేస్తున్నారు. అంటే ఏంటి? ప్రజలు మాకు అవసరం ఇది చదవాలి అనుకున్నప్పుడు అది వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి వచ్చిన లాంగ్వేజ్లో ఉండాలి. మీ అమ్మగారు నాన్నగారు వచ్చారు కాకినాడ నుంచి, విశాఖపట్నం నుంచో, మాకు పొద్దున్న ఇడ్లీ సాంబార్ కావాలన్నారు. 70 మైళ్ళ దూరంలో ఇడ్లీ సాంబార్ మీరు తీసుకెళ్ళరా? చెప్పండి. అవసరం. సో తమస్. ఈ అయోధ్య రామ మందిరం గొడవ మొదలైనప్పుడు ఎక్కువగా హిందీ సాహిత్యంలో రాముడికి వ్యతిరేకమైనటువంటి సాహిత్యం లేదు, మన తెలుగులో ఉంది. కవిరాజ త్రిపునేని రామస్వామి చౌదరి గారు శంభుక వధ, కూని అని 2 నాటకాలు రాశారు. శంభుకుడు వెనకబడిన తరగతుల వాడు, అతను క్వశ్చన్ చేస్తే అతన్ని ఋషులు ముళ్ళు వేసి రాముడితో చంపించారు. అదేవిధంగా కూని. ఈ 2 నాటకాలు నేను ట్రాన్స్లేట్ చేశాను హిందీలోకి. నేను నార్మల్గా కవిరాజు గారి సాహిత్యం అంటే నాకు ఇష్టం కాబట్టి నేను ట్రాన్స్లేట్ చేసి పెట్టుకున్నా. ఇది ఈ ఉద్యమం మొదలైనప్పుడు తెలుగులో ఈ సాహిత్యం వచ్చింది, హిందీలో అనువాదం అయిందంట కదా అని జార్జ్ ఫెర్నాండెస్ గారు తెలుసుకున్నాడు. వాళ్ళతో ఆ ఉద్యమంలో ఉన్నారు, వాళ్ళు వ్యతిరేకంగా, రామ మందిరానికి వ్యతిరేకంగా ఉన్నారంట సోషలిస్టులు, మధురమయ్య గారు. వాళ్ళు ఈ తెలుగులో ఏమన్నంటే ఫెర్నాండెస్ గారు నాకు పరిచయం, ఆంధ్రోద్యమం విద్యార్థి ఉద్యమాల్లో. మన మధురాంతకం మాధవరావు గారు అని చెప్పని కావలిలో తెలుగు ఇంగ్లీష్ లెక్చర్ ఉన్నారు, ఆయన సోషలిస్ట్ పార్టీ ఎమ్మెల్సీ. లక్ష్మీప్రసాద్ పట్టుకోండి అంటే నన్ను పట్టుకుని పుస్తకం అడిగారు, ఇచ్చేసాను. వాళ్ళు తీసుకెళ్ళి వేల కాపీలు ముద్రించేసుకున్నారు. వాళ్ళకి అవసరం. రాముడు గొప్పవాడు దేవుడు అని మీరు అంటున్నారు, రాముడు ఇటువంటి పనులు చేశాడు పాపం అని చెప్పని, ఇదిగోండి ఇక్కడ రచనలు అని చెప్పని కవిరాజ త్రిపునేని రామస్వామి అనువాదకుడు ఏముంటుంది అక్కడ, ఆయన రాసింది అయిసాం. సో అక్కడ అంటే అవసరానికి తగిన సాహిత్యాన్ని మనం సృష్టించాలి. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు 1975 ఎమర్జెన్సీ వచ్చింది, జాతినేత జయప్రకాష్ అని పుస్తకం రాశాను. వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారు, అసాధారణ నేత అటల్ బిహారీ వాజ్పేయి అని రాశాను. అద్వానీ గారి జైళ్ళరి ట్రాన్స్లేట్ చేశాను. సమాజవాద నాయకత్రయం అని చెప్పని లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్, కృపలాని, లోహియా వీళ్ళ 3 మీద పుస్తకం రాశాను. నాయకత్రయం అద్వానీ గారు, మోడీ గారు, వాజ్పేయి గారు 3 మీద పుస్తకం రాశాను. ట్రంప్ అడావిడిగా ఉంది, ప్రెసిడెంట్ అయ్యాడు అండి, అనువాదం కాదు కానీ నేను లిటరేచర్తో పూజ చేసుకుని అసాధ్యుడు అనితరసాధ్యుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అని బుక్ రాశాను. హిల్లరీ క్లింటన్ అంటే నాకు ఇష్టం, ఆవిడ మీద బుక్ రాసి చెదిరిన శ్వేత సౌధ స్వప్నం అని పుస్తకం రాశాను ఆవిడ మీద. కమలా హ్యారిస్ అంటే నాకు ఇష్టం, ధీర శూర వీర వనిత కమలా హ్యారిస్ అని రాశాను. మళ్ళీ గెలిచాడు కదా, గెలిచిన ట్రంప్ అని మళ్ళీ లేటెస్ట్ బుక్ రాశాను. ఎందుకు రాశాను ఇవన్నీ? ఇది తెలుసుకోవాలి అనేటువంటి పాఠకులు ఉన్నారు. మన వాళ్ళ కుతూహలం పెరిగింది అమెరికన్ పాలిటిక్స్ పట్ల. హిల్లరీ క్లింటన్ మన వాళ్ళతో ప్రచారం చేశారు, మన తెలుగు వాళ్ళు కూడా. మొన్న ట్రంప్కి మన ఇండియన్స్ అంతా చేశారు, మోడీ గారు ఈ బ్యాచ్ అంతా చేసి పారేశారు, నార్త్ ఇండియన్స్ అంతా. సో అంటే ఏంటి? ట్రంప్ ఎవరో అప్పుడు రహస్యం, హిల్లరీ క్లింటన్ ఎవరో రహస్యం, కమలా హ్యారిస్ మన వాళ్ళ అమ్మాయి రహస్యం. అంటే పాఠకులు మన పుస్తకం చదవాలి. ఎట్లా చదువుకోవాలి? మనం తీసుకెళ్ళి ఇస్తే కాదు, ఇది ఉందంట కదా మార్కెట్లో రాగానే ఎంఎస్కోవాలి, మార్కెట్లో చూడగానే టగటగ అదనమాట. అంటే ఇందులో ఏంటంటే రాయటం అలవాటైపోయింది, పేరు రావాలి, డబ్బులు రావాలి, గుర్తింపు రావాలి. నేను సామాన్యుడినే, నేనేమి పెద్ద ఆకాశం నుంచి దిగిరాల. ఇంకా నాది అంతే, డబ్బులు వస్తున్నాయి, పాఠకులు చదువుతున్నారు, రచయితగా పేరు వచ్చింది. ఇప్పుడు ఈ ద్రౌపది మీద వీళ్ళు గొడవ చేశారు కదా,
ఇదంతా నేను అంత స్టోరీ అంతా అయిపోయింది. ద్రౌపది మరి సత్యభామ రాశాను కదా. నన్ను యూరోప్లో ప్రతి ఏ ఊరు ఏ దేశంలో ఏ ఊరు పిలిచిన విశ్వవిఖ్యాత రచయిత నవలా రచయిత ఆచార్య యార్లగడ్డ. నమస్కారం రా బాబు, విశ్వం లేదు విఖ్యాతం కదా, నేను రాసిన తెలుగులో ఈ పిచ్చివాళ్ళ అంటే ఒక విధమైన కుతూహలానికి రేకెత్తించుకుంది. వాళ్ళు కన్విన్స్ అయ్యారు. ఎప్పుడైతే వచ్చేసి సత్యభామతో మళ్ళీ వచ్చేసి వాళ్ళు రిఫర్ చేసుకున్నారో తెలిసిపోయింది వాళ్ళకి. కాబట్టి మనం చేసుకునే పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటం. వెరీ నైస్ అండి. యాక్చువల్గా అదే మనం దేనికి స్పందించకుండా చక్కగా మన పని మనం చేస్తాం. మనం మంచి అనుకుంటే మనం పొరపాటు రాసామా పొరపాటు మాట్లాడామా అని మనం కనుక అనుకుంటే వెంటనే తప్పు చేశాను క్షమించండి, నేను మిమ్మల్ని సమూహంలో కూర్చున్నాము, ఏదో పొరపాటు నోజులో అమ్మ తప్పు క్షమించండి అమ్మ, అయిపోయింది, స్టోరీ ఈజ్ ఓవర్. ఆ ఒక్క చిన్న బిట్టు లేక నేను తలకిందుకు వస్తున్నారు. అదే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రతి వాళ్ళు చిన్నదానికి పెద్దగా ఆలోచించేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏంటో ఆలోచిస్తున్నారు. మీరు యాక్చువల్గా భగవద్గీతలో చెప్పింది చేసి చూపిస్తున్నారు. మీరు మీ పని మీరు చేసుకుని పోండి. జీవితం నాకు నేర్పింది. నేను దుర్బల దారిత్యం నుంచి వచ్చాను, నేను పేదరికం నుంచి వచ్చాను. వీధి బడి దంపతుల కుమారుని నేను, 7 పిల్లలు, నేను నా తమ్ముడు 4 చెల్లెళ్ళు, పేదరికం నుంచి వచ్చాను. ఇంకా నన్ను ఏ శక్తి భయపెడుతుంది? సింపుల్. కరెక్ట్. తర్వాత చిన్నప్పుడే జ్ఞానం బుద్ధితో వికసించింది. ఇక్కడ ఏం లేదురా బాబు, పట్టుకుపోయేది మామూలేరా బాబు, మన పని మనం చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి ముగిస్తాను. నేను నాకు 4 చెల్లెళ్ళు, మేము కమ్మ కమ్యూనిటీ. 4 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చదివించి పెళ్ళిళ్ళు చేయాలంటే మీరు ఆ 1970s 80s మధ్య ఆలోచించండి. ఆ బాధ ఉండేది. అది ఎట్లా ఇదంతా ఒకది. ఆడపిల్ల అంటే ఒక విధమైన అంటే వ్యతిరేకత కాదు, ఇది కష్టం బరువు అన్న ఒక ఫీలింగ్ మైండ్ కొట్టేది. సరే మొట్టమొదటి కొడుకు పుట్టాడు, చాలా హ్యాపీ. అంటే చూడండి ఎంత దరిద్రం ఉండే. తల్లి మొట్టమొదటి కొడుకు పుడితే సంతోషపడద్దు, కూతురు పుడితే ఏడుతుంది. సమాజం తల్లే అమ్మమ్మే ఏంటమ్మా సమర్థించుకోవడానికి లక్ష్మీదేవి పుట్టిందిలే. సో నాకు మా అమ్మాయి హాస్పిటల్ డెలివరీ, మా ఆవిడ హాస్పిటల్కి వెళ్ళాము, వచ్చి చూడండి అన్నారు. అలా చూశానండి. నాకు ఏం జరిగిందో తెలియదు. నాకు ఇక ఆ పిల్లని చూస్తే నాకు ఇక ఎంత వ్యామోహం పిచ్చి అంటే అంత ఎంత కాదు. నా కూతురు అంటే దానికి సాహిత్య అని పేరు పెట్టాను. ఇక దానికి గుండె మీద పడుకోవడం అట్ట పెంచా. దానికి 3.5 సంవత్సరాలు వచ్చినప్పుడు నిర్మలా కాన్వెంట్లో పెట్టాం. 4 years 3.5 4 మధ్య ఉంది. నేను అప్పుడు ఢిల్లీ మీటింగ్స్కి వెళ్ళేవాడిని. పార్లమెంటరీ అఫైర్స్ అడ్వైజరీ కమిటీ, హిందీ అడ్వైజరీ కమిటీలో. ఆ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి తమిళనాడు ఎక్స్ప్రెస్ ఉండేది. అది మనకి midnight 11:30 12కి వచ్చేది విజయవాడ. ఆ ట్రైన్ ఎక్కి వచ్చేవాడిని ప్రతిసారి. నేను అందులో ఏసీ చైర్ కారు ఉండేది, వచ్చేవాడిని. ల్యాండ్ ఫోను, డాడీ ఎప్పుడు వస్తుందంటే, అమ్మ నువ్వు రేపు పొద్దున్నే నిద్రలేసేటప్పుడు నేను నీ పక్కన ఉంటాను రా, నాకు తెలియదు, నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మీరు ఉండాలి అంది. అప్పుడు రాత్రి 11కి బయలుదేరేటువంటి తమిళనాడు ఎక్స్ప్రెస్ టికెట్ క్యాన్సిల్ చేయించి ఉదయం 11:30కి బయలుదేరేటువంటి కేరళ ఎక్స్ప్రెస్లో టికెట్ బుక్ చేసుకుని సాయంత్రం 3:30కి రైల్వే స్టేషన్లో దిగి ఆ సూట్ కేసు వరండాలో పడేసి స్కూటర్ వేసుకుని అలా స్కూల్ బెల్లు కొట్టేటప్పటికి స్కూల్ దగ్గరికి వెళ్ళి స్కూల్ బయట స్కూటర్ పార్క్ చేసి ఆ క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళి అమ్మా అన్న, డాడీ బయటికి వెళ్ళిన తర్వాత ఎత్తుకోండి, ఇక్కడ ఎత్తుకుంటే సాహిత్యం నువ్వు చిన్నపిల్లని మా వాళ్ళు నన్ను ఎక్కిరిస్తారు. నాకు బ్రహ్మాండం బద్దలైపోయింది. అంటే మాయ దాన్ని పుట్టినప్పుడు ఆ శిశువుగా చూసేటప్పుడు నన్ను కప్పేసిన మాయ ఆ మాటతో, ఓహో 3.5 సంవత్సరాల పిల్ల ఇట్లా ఆలోచిస్తుంది, మాయ ఇదిరా మాయ అని. అంటే వ్యక్తిగతమైనటువంటి స్ట్రాంగ్ అనుభవం ఫీలింగ్ నాకు. అందుకని బట్ పిల్లలే. ఇప్పుడు నాకు దాని పిల్లలంటే మెంటలో మనవాళ్ళు మనరాళ్ళు. వాడికి 6 ఏళ్ళు, దానికి 4.5 ఏళ్ళు. పిచ్చి తాత కంసూన్ తాత అంటది. ఇక ఆ పిల్ల అయితే ఇక నా ఇప్పుడుకి నా పుచ్చుకుని నా గుండె మీద పడుకుని అటు ఇటు కదిలినా ఊరుకోదు. ఇప్పుడు దానికోసం పరిగెత్తాను. అంటే ఇవన్నీ మానవ సహజమైనటువంటి అనుభవాలు ఇవన్నీ. ఎప్పటికప్పుడు మా కొడుకు కూతుళ్ళు ఉన్నారు, ప్రాణం నేనంటే వాళ్ళంటే నాకు ప్రాణం. ఇప్పుడు ఏమైపోయింది, పెద్దది హాయ్ తాత, బాయ్ తాత, స్కూల్, కరాటే తాత, ఫెన్సింగ్ తాత, ఏది ఉండిపోదు, మారిపోతూ ఉంటాయి. అందుకని అంటే ఇది జీవిత ప్రయాణమా. అందుకని ఇది జీవితము, ఇది యథార్థము అనేటువంటిది నాకు జ్ఞానోదయం కలిగింది. చాలామంది కూడా నా ఒక్కడిగా చాలామంది కలుగుతుంది, నాకు కొంచెం ముందు వచ్చింది కాబట్టి నేను హాయిగా ఉన్నాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.
చివరిగా అడగండి. మా కాఫీ కబుర్ల గురించి ఏదైనా ఎలా అనిపించింది మీకు ఇంటర్వ్యూ? ఇది చాలా నచ్చిందమ్మా నాకు. ఏదో దాన్ని కూర్చొని ఒక ఇంటర్వ్యూ అన్నట్టు మేము ప్రశ్నలు వేస్తాం సమయం కబుర్లు, కాఫీ కబుర్లు, అలవాగ్గా చెప్పుకున్నటువంటి కబుర్లు, ఇల్లాలి ముచ్చట్లాగా చాలా బాగుంది. కాఫీ కబుర్లు అనగానే నాకు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి ఇల్లాలి ముచ్చట్లు గుర్తొచ్చినాయి. మీరు మనకు పల్లెటూరులో మనకి గ్రామంలో అంత మగాళ్ళు పనుల పని వెళ్ళిపోయినప్పుడు ఇంటి చుట్టూ నాడాలని కలిసి ఆ చాట్లో బియ్యం శనగలు పట్టుకొచ్చి ఏరుకుంటా 10 మంది కూర్చొని కబుర్లు చెప్పు కష్టోకాలు చెప్పుకుంటారు. పెద్ద కౌన్సిలింగ్ అది. నా కోడట, నా కూతురట, నా అరుడట అని చెప్పి వాళ్ళ మనసులో దుఃఖం అక్కడ అయిపోద్ది. సో అట్లా ఈ కాఫీ కబుర్లు చాలా బాగా నచ్చిందమ్మా. ఏదో ఇంటర్వ్యూ చేస్తారంటే బిగుసిపోకుండా కబుర్లు ఏముంది, కబుర్లు చెప్పుకుంటాం. చాలా బాగుందమ్మా, కాన్సెప్ట్ బాగుంది. ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు.